అందరికీ నమస్కారం. ఎవరిని నమ్మినా పర్వాలేదు గానీ, నమ్మక ద్రోహిని మాత్రం నమ్మకూడదు. వెన్నుపోటు పొడిచిన వాడిని శాశ్వత శత్రువుగానే పరిగణించాలి. రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ టర్కీ అధ్యక్షుడు. వాస్తవానికి అతడు ఒక దేశ ద్రోహికి చెత్త ఉదాహరణ. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇందులో ఒక నినాదం ఉంది. అది బలంగా ఆచరిద్దాం. ఒకప్పుడు భారతదేశం నుండి సహాయం తీసుకున్నటువంటి ఇదే ఎర్డోగన్ తిరిగి కృతజ్ఞత చూపించుకోవాల్సిన టైంలో పాకిస్తాన్ చంక నాకాడు. పాకిస్తాన్ పాదాలను నాకాడు. 2023లో తుర్కియే భూకంపంతో అతలాకుతలమైనప్పుడు వేలాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచం మొత్తం కూడా మౌనంగా ఉంది. కానీ భారతదేశం ఆపరేషన్ దోస్త్ నిర్వహించింది. తద్వారా తన సోదర భావాన్ని ప్రదర్శించింది. నిస్వార్థంగా మనం సహాయము, సామాగ్రి, వైద్యులు, రెస్క్యూ టీమ్ అన్నీ కూడా మనం పంపించాం. మానవత్వం పేరుతో మనం సహాయం అందించాం. కానీ ఈ టర్కీ అదేలేండి తుర్కియే. యాక్చువల్‌గా ఈ టర్కీ అంటే ఏంటంటే డీఎన్‌కే అని అర్థం. మోసగాడు, దొంగన డాష్ గాడు అని అర్థం వస్తదంట. అందుకనే దాన్ని తుర్కియగా మార్చుకున్నారు. అయినా కూడా మనం టర్కీ అనే పిలుద్దాం. ఈ టర్కీకి మనం సాయం చేస్తున్నప్పుడు తిరిగి మనకది ఏమివ్వాలో మనం అడగలేదు కదా! మనం కేవలం చూసింది ఒకటే ఒకటి. మానవత్వం. సహాయం చేయాలి. కష్టంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఈ ఎర్డోగన్ గాడు, ఈ దరిద్రుడు వీడి యొక్క నిజ స్వరూపం బయటపడింది. ఈ టర్కీ యొక్క C-130 జెట్ పాకిస్తాన్‌లో దిగింది. ఈ టర్కీలో తయారైనటువంటి ఈ సోంగర్ డ్రోన్‌లు భారతదేశం మీదుగా ఎగిరాయి. కరాచీ ఓడరేవులో లంగరు వేసిన టర్కిష్ యుద్ధ నౌక కూడా కనబడింది. అవన్నీ పెట్టి వీడు పాకిస్తాన్ వైపు ఎర్డోగన్ గాడు నిల్చొని భారతదేశం వైపు చూశాడన్నమాట. ఇదేనా స్నేహం అంటే? నిజానికి ఈ ఎర్డోగన్ వంటి నాయకులు కేవలం అవకాశవాదులు మాత్రమే. వారు భారతదేశం సహాయంతో తమ కడుపు నింపుకుంటారు. కానీ ప్రతిగా వారు భారతదేశానికి వెన్నుపోటు పొడుస్తారు. ఇదే నాయకుడు ఐక్యరాజ్య సమితిలో నిలబడిపోయి కశ్మీర్ గురించి కన్నీరు మున్నీరైపోయాడు. కానీ తన సొంత దేశంలోని కుర్దూలపై బాంబులు వేశాడు. ఇప్పుడు భారతదేశం కూడా అదే కళ్ళల్లోకి చూస్తూ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. మన శత్రువుతో నిలబడే దేశం మనకి స్నేహితుడు కానే కాడు, ఇంకా చెప్పాలంటే పెద్ద శత్రువు అవుతాడు. టర్కిష్ అన్ని బ్రాండ్లను కూడా ఈ సందర్భంగా మనం బహిష్కరించాలి. ఇదే ప్రతి ఒక్క భారతీయుడికి విజ్ఞప్తి. బెకో, వెజల్, ఎల్సీ, వైకకి, హయాత్, కిమియా, అరసిలికి, విట్రా, పినార్, మావి, డిఫాక్టో ఇలాంటి పేర్లతో ఉన్నవన్నీ కూడా టర్కీ బ్రాండ్లే. వాళ్ళు మన డబ్బుతో నడుస్తారు. అదే డబ్బుతో ఆయుధాలు తయారు చేస్తారు, పాకిస్తాన్కి ఇస్తారు, దాని నుంచి మన మీద ప్రయోగించేలా చేస్తారు. ఇప్పుడు ఈ టర్కిష్ వస్తువులపై ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు చేయకూడదు. అంతేకాదు ఈ టర్కీకి ప్రయాణం కూడా చేయకూడదు. పర్యాటకం పడిపోవాలి. ప్రతి భారతీయుడు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ టర్కీ ఇకపై కేవలం ఒక నమ్మకద్రోహ దేశం కాదు, మనకి శత్రు దేశంగా కూడా మారిందని. మానవత్వానికి ప్రమాణం చేసిన వారే మానవత్వాన్ని తొక్కిపెట్టారు. అతడు భారతదేశం యొక్క సహాయాన్ని తోసివేసి ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. ఇప్పుడు టర్కీ ప్రతి భారతీయుడి నుంచి ఆర్థిక సమాధానం కోరుకుంటోంది. కనుక మనం ఈ టర్కీ ద్రోహాన్ని బహిష్కరించాలి. వారి వస్తువుల్ని, పర్యాటకాన్ని బహిష్కరించడం ద్వారా ఈ ఎర్డోగన్ గాడికి అర్థమయ్యే భాష ఇదొక్కటే. అలాగే భారతదేశ గౌరవానికి అవసరమయ్యే సమాధానం కూడా ఇదే.